క్రీస్తునందు ప్రియమైన దేవుడు వాళ్ళరా, దేవుడు మనందరినీ కూడా గడిచిన దినములన్నీ కూడా కాపాడి ఈరోజు వరకు ఇప్పటి వరకు కాపాడినటువంటి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యం ధ్యానించుకుందాం. అత్యున్నతమైన సింహాసనమందు ఆశీర్వదమైన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా అందరినీ కూడా ఈ రోజు వరకు ఇప్పటి వరకు బ్రతికించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజును చూడలేక ఎంతో మంది మట్టికి మన్నై ఉన్నారు. అయితే మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచినందుకై మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరికి కూడా మీ ప్రార్థన అనేటువంటి సన్నిధిలో మేము గడిపే ధన్యతను ఇచ్చినందుకే మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. చేరి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించండి నాయన. రాలేక ఆయా పనుల నిమిత్తమై వెళ్ళిన వారిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. మీ మైక్ ద్వారా వింటున్న మీ పిల్లల్ని కూడా దీవించి ఆస్వాదించండి తండ్రి. ఈ ప్రార్థన ఆరంభం నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మాట, వీటితో నీ ఇల్లు నింపుకో, వీటితో నీ ఇల్లు నింపుకో అనే మాట మనం చూస్తున్నాం. దేనితో మన ఇల్లు నింపుకోవాలి అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. దేనితో మన ఇల్లు కట్టుకోవాలి, దేనితో వీటితో నీ ఇల్లు కట్టుకో అనే మాట నేర్చుకుంటున్నాం. ఇల్లు కట్టాలంటే మామూలుగా ఈ లోక సంబంధమైన ఇల్లు కట్టాలంటే ఏమేమి కావాలో మనందరికి తెలుసు. ఇల్లు కట్టాలంటే మొట్టమొదటిగా ఏముండాలి మన దగ్గర? ఉత్త సిమెంటేనా? ముందు డబ్బు ఉండాలా. ఇల్లు కట్టాలా అనుకున్నా, ఇల్లు కట్టాలా అనిపించినా మన దగ్గర ఏముండాలా? డబ్బు ఉండాలి. మొట్టమొదటిది డబ్బు ఉండాలి. తర్వాత మిగతావి సిమెంటు, ఇటుకలు, ఇసుక, ఐరన్, ఇంకా ఇంటికి ఏ ఏ పరికరాలు కావాలో అవన్నీ అవసరమవుతుంది. ఇల్లు కట్టాలంటే ఇవన్నీ ఉండాలా. మనము నివసించే ఇల్లు కట్టాలంటే, ఒక పెద్ద ఇల్లు కట్టాలంటే ముందు డబ్బు ఉండాలా, తర్వాత సిమెంటు, ఇసుక, ఐరన్, ఇంకా ఆ ఇంటికి ఏ పరికరాలు కావాలో అవి ఉండాలి. అయితే కుటుంబం అనే ఇల్లు కట్టుకోవాలంటే ఏముండాలి, కుటుంబం అనే ఇల్లు కట్టుకోవాలంటే ఏముండాలి అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం గమనించుకున్నట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు కూడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. కుటుంబం అనే ఇల్లు కట్టాలంటే ఎవరు అంటే జ్ఞానవంతురాలే ఇల్లు కడుతుంది. ఇల్లు చాలా చక్కగా అమర్చబడాలి అంటే, ఇల్లు సరైన స్థితిలో ఉండాలంటే, ఇల్లు అనేటువంటి కుటుంబం అనే వ్యవస్థ చక్కగా నడిపించబడాలంటే ముఖ్యంగా ఎవరి చేతిలో ఉంది అంటే జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ చేతిలో ఉంది. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు కూడబెరుకుతుంది. చాలా మంది జ్ఞానముతో వాళ్ళ ఇల్లు కడతారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఇప్పుడు మనం ఉండే ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులున్నా ఎంతో కష్టముతో ఇల్లు కట్టుకొని ఓపెనింగ్ చేసుకొని దాంట్లో పోతాం. కుటుంబం అనేటువంటి ఇల్లు కట్టుకోవాలంటే కూడా చాలా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, అన్ని పరిస్థితులను ఎదుర్కొనేటువంటి గుణగణాలు కలిగి ఉండాలి. ముఖ్యంగా ఎవరికి ఉండాలంటే స్త్రీకి అటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. అందుకే ప్రత్యేకంగా దేవుడి గ్రంథంలో ఏం రాయబడిందంటే, జ్ఞానవంతురాలు మాత్రమే తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు కూడబెరుకుతుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఈ మూఢురాలు ఏం చేస్తుందంటే, అన్నిటికంటే ముందు ఏం చెప్తుందంటే, నేను వెళ్ళిపోతా అని చెప్తుంటది. నా ఇల్లు ఇచ్చిపెట్టి నేను వెళ్ళిపోతా, నాకొద్దు, నేను ఈ సమస్యలు భరించలేను అని చెప్తుంది. ఎవరు? మూఢురాలు. జ్ఞానవంతురాలు
సమస్యను సరిదిద్దుకొని ముందుకు పోతుంది. అందుకే మొట్టమొదటిగా ఇల్లును ఎట్లా కట్టుకోవాలంటే ఓర్పుతో కూడినటువంటి నేర్పు కలిగి ఉండాలి. ఒక స్త్రీకి ఏముండాలా? ఓర్పుతో కలిగినటువంటి నేర్పు. ఓర్పు ఉండాలి, దానికి తగినటువంటి నేర్పు ఉండాలి. అంటే అన్నిటినీ ఓర్చుకునే శక్తి ఉండాలి. అంటే మళ్ళా స్త్రీలు అనుకోవచ్చు, అన్నిటినీ ఓర్చుకోవాలంటే ప్రతిసారి మేమే ఓర్చుకోవాలా? భర్త ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, లేకపోతే ఎన్ని హింసలు పెట్టినా మేమే ఓర్చుకోవాలా అంటే వాక్యం ఏం చెప్తుందంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుతుంది. మరి జ్ఞానవంతుడైనటువంటి భర్త కూడా కుటుంబాన్ని చక్కగా నడిపించుకున్న వాడై ఉండాలి. భర్త చేతిలో కూడా ఉంది, కానీ అన్నిటికంటే ముఖ్యంగా భార్య అనేటువంటి ఆమె సహింపు గుణము కలిగినదిగా ఉండాలి. అదే కుటుంబము యొక్క గుణం. అందుకే ఓర్పుతో కూడినటువంటి నేర్పు కలిగినటువంటి స్త్రీగా ఉండాలి అని మనం చేస్తున్నాం. సామెతలు 28వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే సామెతలు 28:8లో అపహాసకులు పట్టణమును తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞానులు కోపముడు ఏం చేస్తారంట? సామెతలు 28:8 లేదా సామెతలు చూడండి. అపహాసకులు పట్టణమును, కీర్తనలు చూడు ఉందా? సామెతలు 29:8. అపహాసకులు పట్టణమును ఏం చేస్తారంట? తల్లడిల్ల చేస్తారు. అపహాసకులు అంటే ప్రతి దానిని అపహాస్యం చేయడం అనమాట. కొంతమందికి అపహాస్యం చేసేటువంటి గుణం ఉంటుంది. అంటే అపహాస్యం అంటే ఎగతాళిగా మాట్లాడేటువంటి గుణం, విమర్శ చేసేటువంటి గుణం. అపహాసకులు పట్టణాన్ని మొత్తం ఏం చేస్తారు? తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపమును చల్లార్చెదరు. జ్ఞానవంతులు కోపాన్ని చల్లగా చేస్తారంట. అజ్ఞానులు కోపాన్ని ఇంకా ఏం చేస్తారు? బాగా ఎక్కువగా చేస్తారు. అంటే సర్దుకొని పోయేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. సర్దుకొని పోయేటువంటి గుణము లేకపోతే పిల్లలు కూడా బాగా నలిగిపోతారు. భార్యాభర్తలు ఎప్పుడు కలహించుకుంటూ ఉన్నారనుకోండి, కుటుంబంలో చూస్తున్నటువంటి పిల్లల వ్యక్తిత్వము, పిల్లల మనస్తత్వం ఏమవుతుందంటే అది గట్టిగా వాళ్ళ హృదయంలో బలపడి వాళ్ళు మొండి వాళ్ళుగా తయారవుతారు. అంటే వాళ్ళని చూస్తూ ఈ పిల్లలు కూడా ఏమవుతారంటే మనస్తత్వం అనేది దెబ్బతిరిపోతుంది. అయితే ఆ విధంగానే ఒకరినొకరు సహిస్తూ పోతూ ఉంటే వాళ్ళలో కూడా మంచి లక్షణాలు వస్తాయి. అపహాసకులు పట్టణమును తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపమును ఏం చేస్తారు? చల్లార్చెదరు అని చూస్తున్నాం. 28వ అధ్యాయం సామెతలు 11వ వచనం చదవండి. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు. అదే 29 చూడు, సామెతలు 29:11. బుద్ధిహీనుడు తన కోపమంతా బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? తన కోపమంతా కనపరుస్తాడు. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, బుద్ధిహీనురాలు తన చేతులతో తన ఇల్లు ఏం చేస్తుంది? కూడబెరుకుతుంది. ఇక్కడ ఎవరంట? బుద్ధిహీనుడు. మూఢురాలైతే చేతులతో ఇల్లు పెరుక్కుంటది. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కోపంగానే ఉంటాడు. బుద్ధిహీనుడు అయినటువంటి భర్త, బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే కోపమంతా ఎప్పుడు కనపరుచుదుడు. జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దాని చూపగా ఉంటాడంట. జ్ఞానము గలవాడు ఏం చేస్తాడు? కోపమును అణుచుకొని దానిని బయటికి ప్రదర్శించకుండా చూసుకుంటాడు. ఎవరు? జ్ఞానవంతుడు. అందుకే జ్ఞానవంతుడైనటువంటి భర్తగా ఉండాలా, జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. ఇద్దరు జ్ఞానం కలిగి ఉంటే మంచిదే. ఒకవేళ ఒకరు జ్ఞానం గలవారు, ఒకరు బుద్ధిహీనుడు అయి ఉంటే ఒకరు సహించుకొని జ్ఞానవంతుడుగా ఉండే భర్త బుద్ధిహీనురాలైన భార్యను మార్చుకోవాలి. బుద్ధిహీనుడైనటువంటి భర్త ఏం చేయాలా? బుద్ధిమంతురాలైన భార్య మాటన వినాలి. ఇద్దరు ఒకరి మాట ఒకరు వినడము, లేదా ఒకరి మాట ఒకరు సహించుకొని ముందుకి
పోవాలి. లేకపోతే అది ఏమవుతుందంటే తెగే వరకు లాగితే ఏమవుతుందంటే కుటుంబము చెల్లా చెదరై పోతుంది. అందుకే మొట్టమొదటిగా ఓర్పుతో కూడినటువంటి నేర్పు కలిగి ఉండాలి. ఒక బుక్కులో నేను చదివిన ఒక మాస్టరు ఏమడిగినా అంట, పిల్లోనికి ఒక పెన్ను పేపర్ ఇచ్చి ఏం రాయమన్నాడంట, దేవుడు ప్రత్యక్షమైతే నువ్వు ఏమి కోరుకుంటావు రాయి అని చెప్పి ఇచ్చినాడంట. ఒక మాస్టరు పిల్లలకు అందరికి ఏమి ఇచ్చినాడు, దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలని కోరుకుంటే నువ్వు ఏమి రాస్తావు, ఏమి కోరుకుంటావో రాయి అని చెప్పి ఇచ్చినాడు. అందరూ వాళ్ళకి ఏం అవసరమో అవన్నీ రాసినాడు. కానీ ఒక్క పిల్లోడు మాత్రం ఏం రాసినాడంటే తెలుసా, దేవా మా అమ్మ మా నాన్న ఎప్పుడు కూడా కొట్లాడకుండా మంచి మనస్తత్వము కలిగి జాగ్రత్తగా వాళ్ళిద్దరు ఉంటే మా కుటుంబంలో ఎంతో సంతోషం ఉంటుంది. ఆ సంతోషము వచ్చేటట్టుగా మమ్మల్ని దీవించు అనేటువంటి మాట ఆ పిల్లోడు రాసి ఇచ్చినాడంట. ఏం రాసినాడు, దేవా మా కుటుంబంలో మా అమ్మ మా నాన్న ఎప్పుడు కూడా కలహించుకుంటూ ఉంటారు. ఆ విధంగా కలహించుకోకుండా వాళ్ళు ఎప్పుడు కూడా మంచి మనస్తత్వము కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని జాగ్రత్తగా వాళ్ళు ఉండేటట్టుగా నీవు దీవించు అని ఆ పేపర్లో రాసినప్పుడు ఆ మాస్టర్ కండ్లలో నీళ్లు కారిపోయినాయి. అంటే ఈ పిల్లల మనసు ఏమైపోయింది, నలిగిపోయింది. జ్ఞానవంతుడు అనేటువంటి భర్త లేదంటే జ్ఞానవంతురాలైనటువంటి భార్య కాకుండా ఇద్దరు మూర్ఖులుగా అయిపోతే కుటుంబం ఏమవుతుందంటే చెల్లా చెదరై పోతుంది. అందుకే జ్ఞానముతో ముందుకు పోవాలి. జ్ఞానవంతుడైనటువంటి వాడుగా భర్త, జ్ఞానవంతుడైనటువంటి భార్యగా వాళ్ళ జీవితాన్ని ముందుకు కొనసాగుతూ పోవాలి. అందుకే ఓర్పుతో కూడిన నేర్పు కలిగి ఉండాలి. రెండవది, నేర్పుతో కూడిన మాట మాట్లాడాలి. నేర్పుతో కూడినటువంటి మాట. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాం అనుకోండి, భార్యని కానీ భర్తని కానీ కుటుంబంలో కానీ, అదేమవుతుందంటే చాలా ప్రమాదంగా మారుతుంది. అందుకే నేర్పుతో కూడిన మాట ఒక ఇంటిని, కుటుంబాన్ని జాగ్రత్తగా నిలబడుతుంది. ఓర్పుతో కూడిన నేర్పు కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుతుంది. చాలా మంది ఎట్లా మాట్లాడుతుంటారంటే చూడండి, సామెతలు 12వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 12వ అధ్యాయము 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఏ మాటలు? కత్తిపోటు వంటి మాటలు. నేర్పుతో కూడిన మాట ఉండాల. ఏ మాట అంట? నేర్పుతో కూడిన మాట. చాలా మందికి ఎట్లుంటుందంట, మాట్లాడితే ఏ మాటలు ఉంటాయంట? కత్తిపోటు వంటి మాట. అందుకే చాలా సార్లు మనం బాధపడుతుంటాం. ఒక్క దెబ్బ కొట్టినా పర్లే కానీ ఒక్క మాట ఏం చేస్తుంది, మనిషికి నిలబడిపోతుంది అని చెప్తుంటాం. ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతుంటుంది. అందుకే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానుల నాలుక ఏం కలుగజేస్తుంది? ఆరోగ్యదాయకము. జ్ఞానముతో మాట్లాడాలి అని చెప్తుంది ఇక్కడ. జ్ఞానముతో మాట్లాడాలి అంటే భార్యాభర్తల సంభాషణ కూడా చాలా జ్ఞానముతో కూడుకునేదిగా ఉంటే, పిల్లల సంభాషణ కూడా ఎట్లుంటుంది? జ్ఞానముతో కూడిన మాటలు వాళ్ళ నోట్లో వస్తాయి. మన ఏరియాలో చాలా మంది పిల్లలు చూడండి, నోరు తెరిస్తే ఏ మాటలు వస్తాయంటే జ్ఞానంతో కూడిన మాటలే వస్తాయి, కానీ దుర్భాషలు పిల్లల నోట్లో రావు కదా. ఎందుకంటే బాగా జ్ఞానం కలిగిన వారు కాబట్టి జ్ఞానంతో మాట్లాడతారు. చిన్న పిల్లల మాటలు కూడా ఏంటంటే చాలా స్పష్టంగా మాట్లాడుతుంటారు. ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతుంటారంటే ఆ మాటలు వినడానికి కూడా ఇష్టం అనిపించే మాటలు మాట్లాడుతుంటారు. ఎందుకు ఆ మాటలు వాళ్ళు మాట్లాడుతుంటారంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అటువంటి మాటలే మాట్లాడుతూ, అటువంటి మాటలే ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో అటువంటి సమస్యలే, అటువంటి మాటలే వాళ్ళ నోట్లో అవి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట.
అప్పుడప్పుడు ఒక మంచి మాటలు మాట్లాడితే ఏం చెప్తారంటే, అబ్బా ఎంత మంచి మాట మాట్లాడుతుంది, నీ నోట్లో చక్కెర పోస్తా అంటాం కదా, చక్కెర పోస్తాము అని. మరి దేవుని మాట కూడా మన హృదయంలో ఉంటే మంచి తీయని మాటలు వస్తాయి. కానీ ఇక్కడ ఏ మాటలు ఉంటాయంట? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. యోబు ఒక మాట మాట్లాడినాడు చూడండి. ఏ మాట మాట్లాడినాడు? కత్తిపోటు వంటి మాట మాట్లాడినాడు. చూడండి యోబు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో తిట్టినట్టునే ఉన్నాడు కానీ తిట్టనట్టు కనబడుతుంది. తిట్టినాడా తిట్టలేదా, తిట్టినాడా తిట్టలేదా, తిట్టినాడు కానీ తిట్టలేదు అన్నట్టుంది అనమాట. నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు, అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు. 2వ అధ్యాయం యోబు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవమంటే నేను. అతడు ఒళ్ళు గోపుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, ఒళ్ళు గోపుకొనుటకై ఎక్కడ కూర్చున్నాడు? చిల్ల పెంకు తీసుకొని యోబు ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చుండగా. అతని పరిస్థితి బాగుందా? యోబు పరిస్థితి, భర్త పరిస్థితి కూడా బాగలేనప్పుడు భార్య ఏమనంటే బాగైందిలే అన్నారు కదా. భర్త యానన పోయి వచ్చి పాపము పోయి యానన వచ్చేటప్పుడు నవ్వాకు కరుచుకునింది అనుకో, నవ్వాకు తగిలింది. ఆయన నవ్వలేసి గీరులు గిరుతుంటే భార్య ఏమనాలా? బాగా గిరుతున్న వాళ్ళే బాగా తగిలింది నీకే అనాలి కదా. ఈయన పరిస్థితి కూడా బాగలేదు పాపం. యోబుని అపవాది శోధిస్తుంది. అపవాది చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నప్పుడు ఓదార్చవలసినటువంటి భార్య ఏం చేస్తుంది? ఎగతాళిగా మాట్లాడుతుంది. ఈరోజు చాలా మంది భర్తని ఎగతాళిగా మాట్లాడుతుంటారు, భార్యని ఎగతాళిగా మాట్లాడుతుంటారు, అస్సలు తీసి పాడేస్తుంటారు పూచిక పుల్ల మాదిరిగా. ఒకరినొకరు ఏం చేయాలంటే గౌరవించాలి. మామూలు పరిస్థితుల్లో ఏదైనా అంటే పర్లేదు, కానీ యోబుకి ముందుగానే చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు యోబు. అతడు ఒళ్ళు గోపుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, యోబు ఊజు దేశానికి రాజు. అతడు ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక ఉన్నతమైన ఆ పొజిషన్ లో ఉండే ఆయన బూడిదలో కూర్చొని చిల్ల పెంకు తీసుకొని కూర్చొని ఉండగా అతని భార్య వచ్చి ఏమంటుంది? నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణముగా. చాలా మంది నోరు చేస్తే ఏమంటారంటే భర్తలు కానీ భార్యలు కానీ, నువ్వు యాదన్న పోయి సాగుపోరా మొగుడిని అంటుంటారు అన్నమాట భార్య. యాదన్న గుద్దుకోవో, నీకు యాదన్న గుద్దింటే బాగుంటుండే కదా, యాదన్న లారీ గుద్దింటే బాగుంటుండే, బస్సు గుద్దింటే బాగుంటుండే అని. పాపం ఈ అమ్మ అంటలకల గుద్దుతుంది బస్సు ఆయనకి, ఆయన అంటలకల ఈమె గుద్దుతుంది, ఈమె అంటలకల ఆయన గుద్దుతుంది కదా. గుద్దదు కానీ అటువంటి మాటలు చెప్పకూడదు. ఇంకా వాళ్ళకు ఏం చేయాలంటే కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళకు సహకరించాలా, సహాయం చేయాలి. కానీ హీనపరిచే మాటలు, కించపరిచే మాటలు, నోరుకి ఏదొస్తే అది, ముఖ్యంగా చావుపో 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 అని అనకూడదు, లేకపోతే వెళ్ళిపో. ఇంకా కొంతమంది ఏమంటే ఊరుగాన 20 ఏళ్ళు అంటది, 25 ఏళ్ళు అంటది, 30 ఏళ్ళు అంటది, లేదంటే 10 ఏళ్ళు అంటది పెళ్లి చేసుకొని. ఆ 10 ఏళ్ళకు కూడా ఏమంటది తెలుసా? ఊరుగానే చేసుకుంటుంది అంటే అనమాట. అన్ని సంవత్సరాలు అయినా కూడా ఏం చెప్తుంటది? ఊరుగానే చేసుకుంటుంది. ఒక ఆయన అన్నాడు, ఆయన అంటాడు, నాకు నవ్వొస్తుంది ఆయన అంటే. వాళ్ళమ్మ ఎట్లా చెప్పిందో ఏమో, తెలివి ఉండేదో తెలియలేదో, ఆ కొడుకుతో ఎప్పుడు చెప్పిందో ఏమో. ఏం చెప్పిందంటే, మీ నాయన బల సత్తాయిస్తాడని మంచి సంబంధం వచ్చిందే, మిలిటరీలో పనిచేసే సంబంధం వచ్చిందే, ఆ సంబంధం ఇచ్చిపెట్టి మీ నాయన చేసుకుంటే ఇన్ని కష్టాలు వచ్చినాయి అని చెప్తే ఆయన ఏమంటాడు? ఇప్పుడు కూడా 70 ఏళ్ళు ఉన్నాయి,
ఆయనకి ఆయన వాళ్ళ తల్లి కూడా మొన్ననే ఒక 5 ఏళ్ల కిందట చనిపోయింది. ఈ మనిషి ఆయన అంటాడు, ఏమా మా నాన్న నువ్వు ఒకగానే చేసుకున్నావు కదమ్మా, మిలిటరీ ఎందుకు చేసుకున్నావేమ్మా నువ్వు అని అంటాడు. ఆయన కూడా తెలివి లేకుండా ఈ మాటలు అంటుంటాడు. అంటే జ్ఞానముతో మాట్లాడాలి, జ్ఞానముతో నోరు సంభాషణ చేయాలి. ఇక్కడ ఏమంటున్నా చూడండి, నీవు యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణముగా. ప్రతిదానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తుంటారు అన్నమాట. అయితే ఇక్కడ యోబు ఏమంటారు చూడండి, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు. మూర్ఖురాలు అన్నాడా? ఏమని అన్నాడా? మూర్ఖురాలు అనలే, మూర్ఖురాలు మాట్లాడినట్లు అంటాడు. మూర్ఖురాలు అంటలేడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అంటే మూర్ఖురాలు అన్నట్టునే ఉంది కానీ అన్నట్టు ఉంది ఆడ. అంటే మనం అంటాం కదా, ఏమంటావు బొమ్మలక్కున్నావు అంటారు. అంటే బొమ్మలాగా ఉన్నామని కాదు. ఎంత అందరు చిన్నపిల్లలు అంటే ఎంత బాగా ఎంత చక్కని చూడు అమ్మాయి, చాలా నైస్గా ఒక బొమ్మగా ఉన్నట్టుంది కదా అమ్మాయి అనుకుంటా చిన్నపిల్లని. అంటే ఈ అమ్మాయి బొమ్మ కాదు. అంటే మూర్ఖురాలు అని అంటున్నాడా యోబు? అన్నట్టునే, కానీ అన్నట్టునే ఉంది. అంత స్థితిలో కూడా ఏమంటున్నా నైస్గా మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. మూర్ఖురాలు అనలేదు, అన్నట్టునే ఉంది కానీ అనలే. ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన? నేర్పుతో కూడిన మాట. ఏ మాట ఇది? నేర్పుతో కూడిన మాట. మూర్ఖురాలా అని అంటే ఏమవుతున్నాడో ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు అని అన్నాడు అని అంటున్నాడు. మనము దేవుని వలన మేలు అనుభవించింది కదా, కీడును మనము అనుభవింప తగదా. మళ్ళా నైస్గా అంటున్నాడు ఇక్కడ, మనకు మేలు జరిగినప్పుడు మేలు అనుభవించింది కదా, కీడు కూడా మనము అనుభవించక తప్పదు కదా అంటున్నాడు. అంటే నేర్పుతో కూడినటువంటి మాటను చెప్తున్నాడు ఇక్కడ యోబు. కాబట్టి మన మాట కూడా నేర్పుతో కూడినటువంటి మాటగా ఉండాలి. తర్వాత మూడవది నీతితో కూడిన నడత. ఏ నడత? నీతితో కూడినటువంటి నడత కలిగినటువంటి వారుగా ఉండాలి కుటుంబం కట్టబడాలి అంటే. సామెతలు 20వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 20వ అధ్యాయము 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. ఎట్లా ఉండాలా? జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. దేని వల్ల అల్లరి పుడుతుందంట? ద్రాక్షారసము వెక్కిరింత పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. అంటే నీతితో కూడిన నడతగా ఉండదు. ఏదైనా చెడు అలవాట్లకు లోనైతే, త్రాగుడకు లోనైతే ఆ నడక ఎట్లుంటుంది? వేరే అయిపోతుంది. అప్పుడే మనుషుల ప్రవర్తన సరైనది లేనప్పుడు మాట కూడా వేరొస్తుంది. మాట కూడా ఏమవుతుంది? వేరే వచ్చేస్తుంది. ఎక్కడైనా పోయి వచ్చినాం అనుకోండి, మనం అబద్ధం చెప్తున్నామంటే అప్పుడే తడబాటు వస్తుంది. సరైన రీతిగా మాట్లాడడానికి ఛాన్స్ ఉన్నా కూడా మాటల్లో తేడా కనబడుతుంది. అవునా కదా? అందుకే నీతితో కూడినటువంటి నడత ఉండాలా. అంటే కుటుంబంలో ఒకరి పక్షాన ఒకరు ఎట్లుండాలా, భార్యాభర్తలు కానీ పిల్లల మధ్యలో కానీ నీతితో కూడినటువంటి నడకను కలిగిన వారుగా ఉండాలి. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. అంటే జ్ఞానము లేని వారుగా అవుతారు, అల్లరి పాలు అవుతారు, ఎక్కిరింతల పాలు చేస్తుంది. ఏది అంటే మద్యము. అంటే త్రాగుబోతులుగా తయారైతే చిన్నది ఏదైనా కూడా మొదట ప్రారంభము కొద్దిగానే ఉంటుంది, అది అలవాటైతే ఏమవుతుందంటే వ్యసనంగా మారిపోతుంది. అందుకే మన నడవడిక నీతితో కూడినదిగా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది అంటే మనం దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉంటే, మన పిల్లలకు దేవుని వాక్యము చెబుతూ ఉంటే, మన పిల్లలకు దేవుని వాక్యము మీద ధ్యాస ఉండేటట్టుగా మనం చేస్తే మన నడక నీతితో కూడినటువంటి నడకగా ఉంటుంది.
అందుకే భార్యాభర్తలు ముఖ్యంగా ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు మలాకి గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో, యవనమున పెళ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఎట్లా ఉండకూడదంట? విశ్వాసఘాతకులుగా ఉండకుడి. అంటే నీతితో కూడినటువంటి నడత కలిగిన వారుగా ఉండాలి. లేకపోతే వాళ్ళిద్దరిని ఏమంటారంటే విశ్వాసఘాతకులు. యవనమున పెళ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో ఎట్లా ఉండకూడదంట? విశ్వాసఘాతకులుగా ఉండకూడదు అని దేవుని మాట చెప్తుంది. అంటే యవనమున పెళ్లి చేసుకుంటే భర్త అయినా భార్య అయినా కూడా విశ్వాసఘాతకులుగా ఉండకూడదు అని దేవుని మాట చెప్తుంది. అంటే ఇల్లు ఈజీగా కట్టుకోవచ్చు. మనం ఉండే ఇల్లు, కుటుంబం అనే ఇల్లు కట్టుకోవాలంటేనే చాలా ప్రయాస. ఇల్లు కొద్ది రోజులు ఆపి మళ్ళీ కట్టుకోవచ్చు. డబ్బు ఉన్నప్పుడు కట్టుకోవచ్చు, డబ్బు లేనప్పుడు ఆపేయచ్చు. అవునా కదా? ఇసుక ఉంటే ఇసుక లేనప్పుడు ఆపేయచ్చు, ఇసుక ఉంటే కట్టొచ్చు. అంటే కొన్నిసార్లు డబ్బులు ఉన్నప్పుడు ఆపేయచ్చు, ఇసుక లేనప్పుడు ఆపేయచ్చు, సిమెంట్ దొరికినప్పుడు ఆపేయచ్చు. కానీ కుటుంబాన్ని మాత్రము ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మధ్యలో ఆపేయడానికి వీలు లేదు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబం మాత్రం చక్కగా ఉండేటట్టుగా మనము ప్రయాస పడాలి అని దేవుని మాట చెప్తుంది. అందుకే ఇదంతా ఎవరి చేతిలో ఉంది అంటే జ్ఞానవంతురాలైనటువంటి భార్య చేతిలో ఉంది, జ్ఞానవంతుడైనటువంటి భర్త చేతిలో ఉంది. వీటిద్దరి మధ్యలో ముఖ్యంగా ఏముండాలంటే ఓర్పు ఉండాలి, ఓపిక అనేది ఉండాలి అని మనం చూస్తున్నాం. 4వది జాగ్రత్తతో కూడిన నిర్ణయం. ఒక నిర్ణయం కూడా ఎట్లా తీసుకోవాలా? జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే నిర్ణయం సరైనది కాకపోతే జీవితం అంతా కూడా చెదిరిపోతుంది. చూడండి, కొంతమంది భర్త సంపాదన కొద్దిగానే ఉంటుంది, కానీ భార్య ఖర్చు పెట్టేది చాలా ఎక్కువగా ఉందనుకోండి, అది సరైన నిర్ణయమా? భర్త సంపాదించేది 1000 రూపాయలు అయితే భార్య 10,000 ఖర్చు పెట్టింది అనుకో, భర్త ఏమవుతాడు? కుటుంబం ఏమవుతుంది? అప్పుల పాలవుతుంది. భర్త అప్పుల పాలవుతాడు. భర్త అప్పుల పాలైనాడంటే కుటుంబం అంతా ఏమవుతుంది? అప్పుల పాలవుతుంది. కాబట్టి ఏంటంటే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయం చేసుకోవాలి. చాలా మంది స్త్రీకి అటువంటి లక్షణాలు ఉంటాయి. మీరు బాగా గమనించినారో లేదో, చాలా వరకు అందరు స్త్రీలే ఉన్నారు. స్త్రీలకు చాలా జ్ఞానం ఎక్కువ. డబ్బులు ఎవరైనా చూడండి కనపడితే జ్ఞానవంతురాలైన స్త్రీ దాంట్లో చూసినా డబ్బులే పెడుతుంటుంది. స్త్రీలకు ఎక్కువ. వంట రూమ్లో కూడా డబ్బులే ఉంటాయి, చిలకర్ల డబ్బులే ఉంటాయి, ఇంకేడుంటాయి, చీరలలో డబ్బులే ఉంటాయి. భర్త బీరువాల యాదో ఒక చోట లోపల తాళం వేసి పెట్టింటాడు. కానీ భార్య అన్ని చోట్ల జ్ఞానవంతురాలు ఒకేసారి అయిపోగొట్టదు. ఎప్పుడు అడిగినా ఓసారి జీలకర్ర డబ్బులే తీస్తుంది, ఓసారి ఏడ తీస్తుంది, బట్టల పెట్టెలు తీస్తుంది, ఇంకోసారి ఇంకొక దాంట్లో తీస్తుంది. జ్ఞానవంతురాలు చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటుంది. ఇంకా పొదుపు లేని స్త్రీ ఏం చేస్తుంది? బాగా అనుభవం ఉంది. పొదుపు లేని స్త్రీ ఏం చేస్తుంది? ఇష్టానుసారంగా ఖర్చు చేస్తుంది, ఇష్టం వచ్చినట్ట. మళ్ళీ భర్తని ఏం చేస్తుందంటే, ఏంది ఇంతేనా, మనం చూసుకొని పోవాలి, మనం ఎంత, మన సంపాదన ఎంత, నేను కష్టపడేదే 1000 రూపాయలు, నువ్వు 10,000 బిల్లు చూపిస్తే నేను వెళ్ళిపోతాను, నేను చేసేది ఇంతే అంటే ఇల్లు ఏమవుతుంది? మిద్దెగా కట్టాల్సినప్పుడు అప్పుల మీద అప్పులు ఎక్కువైపోతాయి. అంటే దానికి కరెక్ట్గా అప్పు చేస్తే తప్పు లేదు, కానీ ఇష్టం వచ్చినట్టు చేసి అప్పులు చేస్తే కుటుంబం ఏమవుతుందంటే బలహీనమైపోతుంది. కుటుంబాన్ని కాపాడుకొని ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకొని నడిపించవలసిన బాధ్యత ఎవరిది అంటే భార్యదే. భర్త పనేమి సంపాదించడము, కుటుంబాన్ని నడిపించేది ఎవరు? భార్య జ్ఞానముతో నడిపించాలి. భర్త తెచ్చి భర్త సంపాదించి భార్యకి ఇస్తే మళ్ళీ భార్య ఏం చేయాలంటే నెల వరకు భర్తకి ఇచ్చుకుంటూనే వస్తుంటారు చాలా మంది. ఒక్కసారి ఒక 1000 రూపాయలు ఇచ్చినామంటే మళ్ళా నువ్వు 2 నెలలకు అడిగినా ఇస్తారు వాళ్ళు. అంతే. నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది.
అంటే ఎట్లా పాపం పెట్టుకుంటారో ఏమో మళ్ళీ ఇస్తూనే ఉంటారు. అంటే అంత జ్ఞానంతో నడుచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమందికి రాత్రి 1000 రూపాయలు, పొద్దున కదా నాతోనే ఆడున్నాయి, నువ్వే ఇంకా నాకు 2000 ఇయ్యి అని అడుగుతుంటారు. అంటే తీసుకునే నిర్ణయం ఎట్లా తీసుకోవాలా? జాగ్రత్తగా నిర్ణయము తీసుకోవాలి అంటాడు. అందుకే మనము సోమరులుగా ఉండకుండా చాలా చురుకైన వారుగా ఉండాలి. అందుకే సోమరి చీమల యొద్దకి వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము అంటుంది దేవుని మాట. అంటే జాగ్రత్తగా మనము పొదుపు చేసుకునేటువంటి గుణము కూడా కలిగిన వారుగా ఉండాలి. ముఖ్యంగా ఎవరికంటే స్త్రీకి ఏముండాలి? పొదుపు చేసేటువంటి లక్షణము ఉండాలి. భర్తకు కూడా జ్ఞానం ఉంటే చాలా మేలే. దేవుని మాటలో చూస్తే చూడండి, జాగ్రత్తతో కూడిన నిర్ణయము చూస్తే ఆదికాండము 41వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే అక్కడ కరువు వచ్చినప్పుడు యోసేపు మంచి జ్ఞానముతో నిర్ణయం తీసుకున్నాడు. జాగ్రత్తతో కూడిన నిర్ణయం అంటే రాబోయే కరువు కాలంలో మనం బ్రతకాలంటే మనం ఏం చేయాలంటే ముందుగానే అంతా జాగ్రత్తగా మనము స్టోరేజ్ చేసుకోవాలా అనేటువంటి ఆలోచనతో చెప్తున్నాడు. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయము 35వ వచనం నుంచి చదవండి. రాబో ఈ మంచి సంవత్సరములలో దొరకు ఆహారమంతా కూడా సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబోవు కాలమందు కరువు సంవత్సరములో 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తిగలదై ఉండేను. అంటే మంచిదిగా కనబడింది. వారే చెప్పే సలహాలు కూడా ఏమై ఉండాలి? భర్తకి మంచిదిగా ఉండాలి. భర్త చెప్పే సలహా కూడా భార్యకి ఏమై ఉండాలా? మంచిదిగా కనబడాలి. ఇప్పుడు యోసేపు చెప్పిన సలహా ఫరోకి ఎట్లా కనబడింది? చాలా మంచిదిగా కనబడింది. అందుకే ఏమైంది? ఇక్కడ ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తిగా ఉండేను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వల్లే దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతా నీకు తెలియపరచును గనుక నీ వలె జ్ఞానము వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. ఎంత మంచి మాట చూడండి. నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరు కూడా లేరు. అంటే వివేకముతో కూడినటువంటి నిర్ణయము, జ్ఞానముతో కూడినటువంటి నిర్ణయము, జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయము యోసేపు తీసుకున్నాడు. కాబట్టి కుటుంబంలో కూడా ఒక నిర్ణయం మనం తీసుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయము తీసుకోవాలి. ఒక పని చేయాలనుకున్నప్పుడు కుటుంబం అంతా కూడా ఆలోచన చేసి ఆ పనిని మంచిగా జరిగేటట్టుగా ఆలోచన చేయాలి. భార్యాభర్తలు కలిసి మాట్లాడుకొని నిర్ణయం చేసుకోవాలి. కొంతమంది ఏం చేసినా భార్యతో ఆలోచన చేయరు, కొంతమంది ఏం చేసినా భర్తతో ఆలోచన చేయరు. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య ఇష్టానుసారంగా ఖర్చు చేసినాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది? కుటుంబం ఏమవుతుంది? అప్పుల పాలవుతుంది. అప్పుల పాలైనప్పుడు ఏమవుతుంది? అంతా కూడా సమస్యలను సృష్టించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయం తీసుకుంటే కుటుంబము జాగ్రత్తగా ఉంటుంది. ఈ 4 విషయాలు మనము గమనించుకొని గుర్తు చేసుకోవాలి. ఒకటి, ఓర్పుతో కూడినటువంటి నేర్పు. రెండవది, నేర్పుతో కూడిన మాట. మూడవది, నీతితో కూడిన నడత. నాలుగవది, జాగ్రత్తతో కూడిన నిర్ణయం. ఇవి కలిగి మన జీవితంలో ముందు కొనసాగితే మన ఇల్లు ఎట్లుంటుందంటే చక్కగా పునాది వేయబడి బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె స్థిరమైనదిగా ఉంటుందని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుల జీవం కలిగిన మా దేవ,
ఇంతవరకు మీ వాక్యము ద్వారా అనేకమైనటువంటి సంగతులను మేము నేర్చుకుంటున్న తండ్రి, విన్న వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని విన్న మాటలు తండ్రి 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించినట్లుగా సహాయం అనుగ్రహించమని, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించి వాక్యము వారి హృదయములో ఉండి అది ఫలించినట్లుగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి